కార్ ఇంట్లో ఉందంటాడు? కార్ వీడియోలో షూట్ అయినట్టు తెలియదు కదా. బ్లాస్ట్ జరిగిన టైంలో వీడు వీడి ఫ్యామిలీ హాస్పిటల్లో ఉన్నట్టు కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి. వీడేమో కార్ ఎవరికి ఇవ్వలేదంటాడు. మరి బ్లాస్ట్ లొకేషన్ లోకి కార్ ఎలా వచ్చినట్లు? మరే కార్కి కాళ్ళు వచ్చినాయి, రాకపోతే ఏంటి? వీడు అబద్ధం చెప్తున్నాడు క్లియర్ తెలిసిపోతుంది కదా సార్. మనం ఇప్పుడే అబద్ధం చెప్తున్నాడని కన్ఫర్మ్ చేయకూడదు. ఏమో, భరత్ కు తెలియకుండానే ఎవరైనా కారు వాడిండొచ్చు, లేకపోతే అసలు భరతే ఆ బ్లాస్టింగ్ చేయించుండొచ్చు, లేదా నువ్వన్నట్టు భరత్ ఆ కారును ఎవరికో ఇచ్చి అబద్ధం చెప్తుండొచ్చు. నాకెందుకో ఆ బ్లాస్ట్ కి కారుకి సంబంధం ఉందని స్ట్రాంగ్ గా అనిపిస్తోంది. మరి అంటప్పుడు మన స్టైల్లో 4 తిద్దే నిజం బయటకు వస్తాడు కదా సార్. నో నో నో, అలా చేస్తే మన ఇన్వెస్టిగేషన్ ఇక్కడే ఆగిపోతుంది. భరత్ కి సంబంధించిన ప్రతి ఒక్కరి మీద ప్రతి ప్లేస్ లో నిఘా పెట్టండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకూడదు, మిస్ అవ్వకూడదు. మన ఊహకు కూడా అందనివి మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి. బీ కేర్ఫుల్. లెట్స్ గో. మనం హాస్పిటల్లో ఉన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చారంటే, పైగా నువ్వు సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నావని మనం ఎక్కడుండైనా సరే పళ్ళు ఆపరేట్ చేయొచ్చని. ఏంటో ఇదంతా అర్థం కావట్లేదు. అవును, నా కార్ గురించి అంత పర్టికులర్ గా అడిగారు ఎందుకు? అదే టెన్షన్ గా ఉందిరా బాబు. వాడిని తలుచుకుంటుంటేనే హారర్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. బాబోయ్. కానీ చాలు, డిస్కషన్ తర్వాత ముందు టాబ్లెట్ వేసుకో. సమీరా ఇందాక ఇది కాదు, ఈ టాబ్లెట్ కూడా రెండోసారి వేసుకోమన్నా డాక్టర్. అదే డాక్టర్ని కలిసి ఏమైంది? కలిశాను, ఎవ్రీథింగ్స్ ఓకే. ఓకే. ఏంటి ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆఫీసర్ వదినకి చెప్పడం అవసరమా? తన టెన్షన్ పడుతుంది. తనే అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్ళడానికి ఒప్పించాలి. వదిలేదండి బాబా, పొద్దున్నే ఓపికలేదు బాబాయ్. మళ్ళీ వచ్చేస్తుంది, ఓపిక తెచ్చుకోవాలి. ఏంట్రా? ఏంటి ఏంటి గొణుగుతున్నావు? ఓ గంట వదిలితే రెస్ట్ తీసుకున్నామని. ఏంటి రెస్ట్ కావాలా? నిజం చెప్పు, సిమ్ కార్డ్ ఎవరికి అమ్మావు? నాకు ఏ సిమ్ కార్డ్ గురించి తెలియదు వదినా. నిజంగా తెలీదా? తెలియదు వదినా. నిజం చెప్పు. చాలా మందికి సిమ్ కార్డ్స్ ఇచ్చాను, నాకు బిల్ వచ్చింది కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు వదినా. ఎరా, అందరివి స్విచ్ ఆఫా అనుకుంటాను వదినా. మరి SMS ట్రై చేయలేకపోయావా? అది కూడా వర్కౌట్ అవ్వలేదు వదినా. ఒక పని చేయరా, నీ మెమరీ కార్డ్ లోకి వెళ్ళి నువ్వు లైన్లు కలిపిన అమ్మాయిల ఫోటో ప్రింట్ తీసివ్వు. నా సెల్ ఫోన్ కి మెమరీ కార్డ్ లేదు వదినా. వదినా, బిర్యానీ ఎలాగో పెట్టలేదు, దాంగా ఉంది వదినా. అలా వదిలి కుమ్మేస్తుందట. అయిపోయి ఇతరులు గంటలు పిత్తాడు వదిలే బెటర్. చెప్పాను నా కొడుకు పొట్టి పింగరోళ్ళ ఉన్నాడు సార్. సిమ్ కార్డ్ ఎవరికైతే అమ్మాడు గుర్తుకొచ్చేలా కుమ్మాడు నా కొడుకు. Boy, are you corny. How many times? ఇన్నిసార్లు అల్లుడితో చెప్పించుకోవడం బాగోదు. కాస్త మీరేనా గట్టిగా చెప్పండి. ఆఫీస్లో లీవ్ ఎక్స్టెండ్ చేస్తే బెటర్ అవరా. అదేదో నువ్వే చూసుకోరా. బాబీ వచ్చేస్తున్నా, అడుగు అడుగు. ఏ సమీరా? నో, అది కాదు నేను చెప్పేది. నేను వెళ్ళను, నాన్ నెగోషియబుల్. ఓకే, ఏం చేస్తాం? దిస్ ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. డాక్టర్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో కదలొద్దన్నాడు. సరే, నేనే ఎలాగోలా రిస్క్ తీసుకుని వెళ్ళాలి. ఎలా వెళ్తావు బాబీ? వెళ్ళొచ్చు కదా బాబీ. వాడిని పొజిషన్ లో చూస్తూ కూడా ఏంటిది? నేను అనేది అదే, తనని ఎలా విడిచి ఎలా వేయమంటావు? పైగా అవార్డ్స్ గురించి నాకేం ఐడియా లేదు. నేను చెప్తాను కదా. ఏమయ్యా, నువ్వు వెళ్ళొచ్చుగా. ఏంటి అంకుల్ మీరు కూడా అలా మాట్లాడతారు? ఇదేమైనా స్కూల్ ఫంక్షన్? ఎవరైనా వెళ్ళడానికి అవార్డు వచ్చిన వాళ్ళు వెళ్ళాలి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాలి. బాబీ, నువ్వు వెళ్ళొచ్చు కదా. అబ్బా, అందరూ ఇంతగా చెప్తుంటే వెళ్ళొచ్చు కదా సమీరా.
నీకు తెలియదులే నువ్వు ఊరుకో అమ్మా. మనం చెప్తే వింటుందా ఇది? ప్లీజ్ సమీరా, నువ్వు నా బదులు వెళ్ళి అవార్డు తీసుకుంటే నాకెంత హ్యాపీగా ఉంటుందో చెప్పు. పైగా ఇది జరిగింది నీ వల్లే కదా. సీను నా వల్ల ఓకే, నా వల్లే అయినా సరే నేను వెళ్ళను. ప్లీజ్ రా సమీరా, వెళ్ళమ్మా. ప్లీజ్ వెళ్ళవా. ప్లీజ్ చెప్పండి. ప్లీజ్ 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 సమీరా, ప్లీజ్ ప్లీజ్ బాబీ 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 ప్లీజ్ గ్లాస్ వదిలేండి. వెళ్తానంటే విడిచిపెడితేనే. విడిచిపెట్టేశా. కానీ నాది ఒక కండిషన్. మళ్ళీ నేను వచ్చేదాకా సీను మీతోనే ఉండాలి. ఓహో అంతేనా? వాడెక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్తాడు? వెళ్తే చంపేను. డోంట్ వరీ. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్. లాస్ట్ 1 year లో భరత్ ల్యాండ్ లైన్ కి మొబైల్ కి వచ్చిన ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ లిస్ట్ సార్. హ్యావ్ ఎ లుక్. ఐ సీ. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? నో సార్, బట్ రీసెంట్ గా భరత్ అతని వైఫ్ సమీరా అండ్ ఫ్రెండ్ సీనీని ఎవరో అటాక్ చేశారట. ఐ సీ. ఎస్ సార్. అటాక్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? నో క్లూ, బట్ చిన్న థాట్ సార్. ఎవరైనా భరత్ ని బెదిరించి బాంబ్ బ్లాస్ట్ లో అతన్ని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉందంటారా సార్? అలాంటి పాసిబిలిటీ కూడా ఉండొచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ లేనిదే మనం కన్క్లూజన్ కి రాదు. ఎస్ సార్. యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. కీప్ ఇట్ అప్. హ్యాపీగా హనీమూన్కి వెళ్ళాల్సిన వాళ్ళం నిన్నేమో ఇలా ఒంటరిగా పంపించాల్సి వస్తుంది. మీ వల్లే కదా. ఆ డాక్టర్ ఏమో బెడ్ రెస్ట్ అన్నాడు, కానీ నాకేం పెద్ద పెయిన్ అనిపించట్లేదే. మీది బాగా ఎక్సర్సైజ్ బాడీ కదా, ఫాస్ట్ గా రికవర్ అయి ఉంటుంది. అయినా బాగుంటే మీరే వెళ్ళొచ్చు కదా, నేను డ్రాప్ అవుతాను. నోనో, డాక్టర్ ఊరికే చెప్పారు కదా. అయినా నువ్వు వేరు నేను వేరు కాదు కదా, నువ్వే వెళ్ళు. ఓకే, సో యూ టేక్ కేర్. హా. సార్. మన భరత్ గురించేనయ్యా. ఏంటి సార్? మీరు పెరిగిన అనాథాశ్రమం పేరేంటి? నేతాజీ అనాథాశ్రమం సార్, వరంగల్. దాట్స్ రైట్, మర్చిపోయారు. థ్యాంక్ యూ సార్. ఇంకేదో అడుగుతున్నారు? చెప్పరా, ఎటు వెళ్ళిపోయావు? రే, ఈ సిబిఐ ఆఫీసర్ ఖాన్ ఉన్నాడు కదా, వాడు మన ఆఫీస్కి వచ్చాడు. ఏదో ఇన్ఫర్మేషన్ కోసం అనుకుంటా. నీ గురించి కూడా అడుగుతాను. ఖానా? నా గురించి బాస్తోనా? ఏమై ఉంటుంది? సర్లే, నువ్వు త్వరగా వచ్చేయి. లేదురా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా వదినకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అవసరం లేదురా, అంకుల్ ఆంటీ వెళ్ళారు, నువ్వు వచ్చేయి. వదిన ఫీల్ అవుతుంది. సర్లే, ఓకే, కుదిరితే వెళ్తా, లేకపోతే లేదు. ఓకేనా? ఇంటికి వచ్చేస్తాను. ఓకే. December, 15th December. ఏమేడు వీడు? సమీరా, చెక్-ఇన్ అయ్యావా? అవును, అక్కడికి సీను ఏమైనా వచ్చాడా? ఓకే ఓకే, నేను ట్రై చేస్తాలే వాడి గురించి. ఉంటాను, బాయ్ రా, హ్యాపీ జర్నీ.
బొంపుల సిరిమేనక రావేరే పల్లె గోపెమ్మ తళుకు తళుకు తారక బొంపుల సిరిమేనక